ఆంధ్రప్రదేశ్ భరోసా దేశానికే ఆదర్శం. దేశంలో పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుపేద కుటుంబాల సామాజిక భద్రత కోసం కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న మొత్తాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో జీవనోపాధికి ఈ మొత్తాలు సరిపోకపోవడంతో దేశంలోని అనేక రాష్ట్రాలు అదనపు నిధులు కేటాయించి తమ సొంత పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నాయి. ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సామాజిక సంక్షేమాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 3వ ఫైల్గా పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం చేశారు. అమలుకు వెంటనే చర్యలు ప్రారంభించారు. పెన్షన్ రాబడి మీద ఆధారపడే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి సామాజికంగా బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇది సజీవ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ వ్యవస్థకు పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజల ఆర్థిక భద్రత కోసం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక అండగా నిలిచింది. 1980లలో నెలకు కేవలం 35 రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం ఆ సమయంలోనే ప్రజా పరిపాలనలో మానవీయతకు సంకేతంగా నిలిచింది. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్లను 75 రూపాయలకు పెంచి పథకాన్ని మరింత తీర్చిదిద్దారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. 200 చేస్తామని ప్రచారం చేసిన ఆయన చివరకు కేవలం 25 రూపాయలు మాత్రమే పెంచి పెన్షన్ మొత్తాన్ని 175 రూపాయలుగా నిర్ణయించడం నిరాశను కలిగించింది. 2014లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం చేశారు. ఆ రోజు నుంచే పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచడం, తర్వాత దాన్ని 2000 రూపాయలకు పెంచడం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వంటి వర్గాల ఆర్థిక స్థితిని మారుస్తూ దేశంలోనే అత్యధిక పెన్షన్ అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టింది. కేవలం 5 ఏళ్లలో పెన్షన్లను 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. అయితే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో పెన్షన్లను 3000 రూపాయలకు పెంచుతామని ప్రకటించాడు. ఈ మాటను ఆయన చేసిన పాదయాత్రలోనూ పార్టీ మేనిఫెస్టోలోనూ మళ్లీ ప్రస్తావించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి 2000 రూపాయల నుంచి 2250 రూపాయలుగా నిర్ణయించాడు. ఈ నిర్ణయం వృద్ధులలో నిరాశను రేకెత్తించింది. ఆర్థికంగా లెక్కలు వేసుకుంటే మొత్తం 3 ఏళ్లలో ఒక్కొక్కరు 18,000 రూపాయలు నష్టపోయారు. వాస్తవానికి జగన్ రెడ్డి ఇచ్చిన హామీ ఆ సమయంలో టీడీపీ అప్పటికే అమలు చేసిన పథకానికి పోటీగా ఇచ్చినదే. ఇదే సమయంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం చేశారు. వృద్ధులకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, వితంతువులు, వికలాంగులకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు, ఆరోగ్య సమస్యలున్న వారికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచారు. ఏఆర్టీ బాధితులకు, సీకేడీ, తలసేమియా, సికిల్ సెల్, లివర్, కిడ్నీ మార్పిడి బాధితులకు కూడా ప్రత్యేక పెన్షన్లు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. మొత్తం 28 వేర్వేరు వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తింపజేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఒక సమగ్ర సంక్షేమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం బడ్జెట్లో 32,143 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో సుమారు 12 నుండి 14%. సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం సామాజిక భద్రతపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నది. 2024 జూలై నుంచి 2025 అక్టోబర్ వరకు పెన్షన్ పంపిణీ గణాంకాలను విశ్లేషిస్తే మొత్తం 47,996 కోట్ల రూపాయలు విడుదల చేయగా అందులో 47,118 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంటే సగటున 98% పైగా లబ్ధిదారులకు పెన్షన్ అందింది. సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వాలలో కూటమి సర్కార్ దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వంగా నిలిచింది. ఉదాహరణకు తెలంగాణలో పెన్షన్ మొత్తం 2,016 రూపాయలు మాత్రమే కాగా లబ్ధిదారుల శాతం కూడా 9 లోపే ఉంది. తమిళనాడు, మహారాష్ట్రలో పెన్షన్ లబ్ధిదారుల శాతం 4 కూడా లేకపోగా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ శాతం 9కి చేరినప్పటికీ పెన్షన్లు మొత్తం కేవలం 400 రూపాయలు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో సైతం వికలాంగులకు కేవలం 600 రూపాయలు మాత్రమే ఇవ్వటం ఆశ్చర్యకరం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్ర జనాభాలో దాదాపు 13% మంది పెన్షన్ లబ్ధిదారులుగా ఉండటం విశేషం. భరోసా పెన్షన్ల కోసం నెలకు 2,720
22 కోట్ల రూపాయలు వ్యయం జరుగుతోంది. పెన్షన్లను కేవలం ఓ సంక్షేమ కార్యక్రమంగా కాకుండా ప్రజల హక్కుగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ సామాజిక భద్రతను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుడి వివరాలను సర్వేల ఆధారంగా నిర్ణయించడం, నేరుగా లబ్ధిదారుడి చేతికే పెన్షన్ పంపిణీ వంటి సంస్కరణల ద్వారా ఈ పథకాన్ని మరింత విశ్వసనీయంగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.